ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బాడీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు. శ్రీనివాస్ గౌడ్ గారు, పాలమూరు మీ హయాంలో పాలమూరు ఎడారి అని చెప్పేసి నిన్న సీఎం అంటున్నారు. నిజంగా మీ హయాంలో ఎడారి అయిందంటే ఏం చెప్తారు? నిజంగా పాలమూరు మా 10 ఏళ్లలో ఎడారైతే అదనంగా 10 లక్షల ఎకరాలు పంట ఎట్లా పండుతుంది ఒకటి ఆలోచన. నిజంగా మేము ఎడారైతే బొంబాయి దుబాయ్ పోయిన వాళ్ళు వాపసు వచ్చి మహబూబ్నగర్ జిల్లాలో ఎట్లా బతుకుతారు? ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా వచ్చి మహబూబ్నగర్లో బతుకు దగ్గరకు వచ్చే పరిస్థితి ఎట్లా వస్తుంది చెప్పండి? ఎడారైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎడారైంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తాడాన్ని నీళ్ళు లెక్క ఊర్లు ఖాళీ అయిపోయినాయి. 10 రోజులకు 14 రోజులకు మహబూబ్నగర్ టౌన్లోనే 14 డేస్కి ఒకసారి నీళ్ళు వచ్చేటివి. కరెంట్ లేక చేనులు ఎండిపోయేటివి, కన్నా కష్టాలు ఉండేటివి. 10 ఏళ్లలోనే పాలమూరు పచ్చబడ్డది. 10 ఏళ్ళలోనే ఉచిత కరెంటుతో రైతులు సంతోషంగా ఉన్నారు. 2000 పెన్షన్తో ముసలోళ్ళు 3 పూటలు తిన్నారు. రైతులకు ఒక విలువ వచ్చింది. భూముల ధరలు పెరిగినాయి. రైతు రాజు అయిండు. ఇవాళ మళ్ళా ఈ 14 నెలల్లో కరెంటు పోయి నీళ్ళు లేక తాడా నీళ్ళు లేక ప్రజలు అల్లకొల్లలో అవుతున్నారు. కనుక 10 ఏళ్లలో ఏం చేయలేదు అని కాదు, 10 ఏళ్ళలో మేము ఏం చేయనందుకు 12 సీట్లు ఇచ్చిందని కాదు, 10 ఏళ్లలో మాకన్నా మీరు ఏం చేసిండ్రు మాకన్నా ఎక్కువ చేస్తామన్నది. టీఆర్ఎస్ ప్రభుత్వము 10,000 ఇచ్చింది ఎకరాకు, నేను 14,000 ఇస్తా అని రైతులకు చెప్తే రైతులు నమ్మిండ్రు. ఒక ఇంటికి వెళ్ళి అమ్మ నీకు ఒక్కరికే పెన్షన్ వస్తుందా, తాతకు వస్తలేదా, తాతకి ఇస్తా నీ బిడ్డలకు కూడా ఇస్తా అంటే మహిళలు ప్రతి మహిళకు 2,500 ఇస్తా అంటే వాళ్ళు నమ్మిండ్రు నిజంగా ఇస్తారేమని చెప్పి. చిన్నపిల్లల దగ్గరకు పోయి స్టూడెంట్స్ దగ్గరకు పోయి మీకు స్కూటీలు ఇస్తా అంటే కాలేజీ పిల్లలకు వాళ్ళు నమ్మిండ్రు. మీరు పెళ్ళిళ్ళు చేసుకోగానే డిసెంబర్లో ఉన్నవాళ్ళు జనవరిలో చేసుకోండి, జనవరిలో మీకు తులం బంగారం ఇస్తా అంటే డిసెంబర్లో పెళ్ళిళ్ళు పోస్ట్పోన్ చేసుకొని జనవరిలో పెళ్ళిళ్ళు పెట్టుకున్న చూడు వాళ్ళు నమ్మిండ్రు అయ్యో వస్తుందని చెప్పి. కానీ ఇవాళ చాలా ఉన్నాయి, ఒకటి కాదు ఇక చాలా ఉన్నాయి. అవన్నీ నమ్మి ఓట్లేసిండ్రు. ఇలా మోసపోయిందని ప్రజలు తెలుసుకున్నారు. కేసీఆర్ చర్చకు పిలుస్తున్నారు, చర్చకు తేల్చుకుందామని, లెక్కలు తేల్చుకుందామని చెప్పేసి మీరు వెళ్తారా చర్చకు పిలుస్తారు? ఇప్పుడు కేటీఆర్ గారు సిద్ధంగా ఉన్నారు, హరీష్ రావు గారు సిద్ధంగా ఉన్నారు. ఎవరం పిలవంటే సిద్ధం, అందరం సిద్ధంగా ఉన్నాం పిలిస్తే చర్చకు. మా జిల్లాలో చర్చకు రమ్మంటే మేము సిద్ధంగానే ఉన్నాం. లేదు నేను ఒకటే చెప్తున్నా, అవన్నీ కాదు, వాళ్ళనే ఏదో ఒక గ్రామం సెలెక్ట్ చేయమనండి, ఆ గ్రామం కోదాం, మేము ఆ గ్రామంలో చర్చిద్దాం. మొత్తం రుణమాఫీ అయిందా, రైతులకు రైతు బంధు వచ్చిందా, సరే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటిది ఏమేం చేసింది, 10 ఏళ్లలో ఏం చేసింది వాళ్ళని అడుగుదాం. వాళ్ళు చెప్పిన గ్రామాలకు వెళ్ళి ప్రజలను అడుగుదాం. 10 ఏళ్లలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసింది, 14లో ఏం చేసింది, అప్పుడు హ్యాపీగా ఉన్నారా, ఇప్పుడు హ్యాపీ ఉన్నారా, ఎవరి మీద నమ్మకం ఉంది అనేది వాళ్ళు ఇష్టం వచ్చిన గ్రామాన్ని సెలెక్ట్ చేసుకొని, నియోజకవర్గానికి ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ పెట్టమని చెప్పండి. అన్ని పార్టీల నాయకులు పిలవమని చెప్పండి. ముఖ్యమంత్రి స్థాయి అవసరం లేదు, ఒక రోజు అన్ని కాన్స్టిట్యూన్సీలు పిలవండి. నెక్స్ట్ అందరూ హైదరాబాద్లో పెట్టమని చెప్పండి వాళ్ళని పిలిపించి. ఇప్పుడు మీ హయాంలో 35,000 కోట్ల ప్రాజెక్టులను రీడెనింగ్ పేరుతో 55 కోట్లకు పెంచారు, కమిషన్లు తిన్నారు అని చెప్పేసి, టెండర్లు పిలిచారు, కమిషన్లు తిన్నారని చెప్పేసి సీఎం అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏంటంటే ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు 9 నుంచి చేవెళ్ళ వరకు అది డిజైన్ అన్నమాట. 9 దగ్గర ఒక తట్ట మట్టి కూడా తీయలేదు, కానీ కొన్ని వందల వేల కోట్ల రూపాయలు మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చేసారు అన్నమాట. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆ సిస్టమ్ ఉండేది. ఎవడైనా మంచోడు నారాజు కనిపిస్తారే ఒక వర్క్ తీసుకో, అడ్వాన్స్ ఇప్పిస్తాం, పని చేసుకో అని అట్లా ఒక రిహాబిలిటేషన్ సెంటర్ లాగా స్కీమ్ వాడుకునేది అనమాట. అది అట్లా అనుకున్నారు. ఇక్కడ లేదు, టెండర్ అయ్యి వర్క్ అయితేనే బిల్లు వస్తుంది. అట్లా వృధా చేసే ప్రసక్తి లేదు. టెండర్లు అయిన తట్టు ఉంటాయి. ఇప్పుడు అప్పుడు కాంట్రాక్టర్లు ఇప్పుడు ఉన్నారు కదా, అక్కడనే వాళ్ళ పార్టీలు ఉన్నారు. పొంగులేటి గారు మరి అప్పుడు ఇక్కడ కాంట్రాక్ట్ చేసిండు, ఇప్పుడు మంత్రిగా ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ కాంట్రాక్ట్ చేస్తున్నారు కదా. వారిని అడగమని చెప్పండి ఏం జరిగిందండి, అడ్వాన్స్లు ఇచ్చిండ్రు అడగమని చెప్పండి. కాంగ్రెస్లో తీసుకున్న అడ్వాన్సులు తీసుకోలే కదా. అవన్నీ కాదు, రాజకీయంగా మాట్లాడతారు కానీ ప్రజలలో తెచ్చుకోలేదు. ఇప్పుడు కృష్ణా జిల్లాల వాటా విషయంలో ఏపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు రావాల్సిన నీళ్లను అటువైపు తీసుకెళ్ళిపోతున్నారు అంటే ఏం చెప్తారు సార్? ఒక్కటి చంద్రబాబు నాయుడు వాళ్ళ రాష్ట్రం, ఎవరి రాష్ట్రాన్ని వాళ్ళు బాగుపడాలని తీసుకుపోతారు. కానీ మన రాష్ట్రాన్ని మనం బాగు చేసుకొని మనం అడ్డుకోవాలి, దాన్ని మనం అడ్డుకోవాలి. మన నీళ్ళు మన వాటా మనం సాధించుకోవాలి. ప్రభుత్వం బాధ్యత అది. పార్టీలు ఎవరైనా ఉండొచ్చు, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, కానీ ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటారో ఆ రాష్ట్ర ప్రయోజనాల గురించి కొట్లాడాలా, రైతుల గురించి కొట్లాడాలా, మన వాటా గురించి కొట్లాడాలా, నిలదీయాలా. అది పద్ధతి. చంద్రబాబు నాయుడు గారిని అంటే లాభం లేదు. ఆయన స్టేట్ ఎవరైనా కానీ ఆ స్టేట్కి నీళ్ళు కావాలని కోరుకుంటాడు, నువ్వు అడ్డుకోకపోతే తీసుకుపోతాడు మొత్తం కూడా.
మన బాధ్యత ఏంటనేది ఆలోచన చేయాలి. జగన్తో కూడా మీరు అలైబులే చేసుకున్నారని చెప్పేసి కూడా సీఎం అంటున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు అదంతా జగన్తో తీసుకోవాల్సిన అవసరం ఏముంటుందండి? జగన్తో చేసుకుంటే మరి అంత పంటలు ఎట్లా పండుతాయి? కాళేశ్వరం కింద 20 లక్షల ఎకరాలు ఎట్లా పడుతుంది? మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం 10 లక్షల ఎకరాలు ఎట్లా అవుతుంది? ఇన్ని ప్రాజెక్టులు ఎట్లా కంప్లీట్ అవుతుంది చెప్పండి? పక్క రాష్ట్రంతో మాట్లాడినంత మంచిగా మాట్లాడినంత మాత్రాన కాదు. పక్క రాష్ట్రం ఏ రాష్ట్రమైనా కానీ, చుట్టుముట్టు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఆయన వదిలిపెట్టి పక్క రాష్ట్రం బాగుపడాలి ఎవరు కోరుకోరు. ఏ రాష్ట్రం నా రాష్ట్రమే బాగుపడాలని కోరుకుంటారు. మనం కూడా మన రాష్ట్రం బాగుపడాలని కోరుకోవాలా? మన రాష్ట్రానికి వచ్చే వాటా గురించి మనం నిలదీసుకోవాలా? అప్పుడే మనకు సార్థకత ఉంటుంది. ఉట్టిగా వాళ్ళ మీద వీళ్ళ మీద వేసుకుంటూ పోతే జనం నమ్మరు. అది కొంత టైం వరకు నమ్ముతారండి, కొద్ది పీరియడ్ వరకు నమ్ముతారు. ఇప్పుడు నమ్మే పరిస్థితి ఉండదు. ఎలక్షన్ల ముందు నమ్మారు, ఇప్పుడు నమ్మరు. ఎందుకంటే ఏ ఒక్క గ్యారెంటీ కూడా అమలు కాలేదు, నమ్మరు. ఇంకా తప్పు మీద తప్పులు చేసుకోకుండా, ఒకరి మీద ఒకరు మాట్లాడకుండా, ఇప్పుడు మీకు అధికారం ఇచ్చిన తర్వాత కూడా ఇంకా టీఆర్ఎస్ మీద అనకుండా మీరేం చేస్తున్నారు? ఆ నీటి విషయంలో మీ బాధ్యత ఏంది? మీరు వచ్చిన తర్వాత ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండ్రు? ఎన్ని లక్షల ఎకరాలు నీళ్ళు ఇచ్చేటువంటి స్కీమ్ తీసుకొచ్చిండ్రు? ఎన్ని కంప్లీట్ అయినాయి? పాత ఎక్కడ ఉన్నాయి? పాత ఎట్లా కంప్లీట్ చేయాలో ఆలోచన చేయాలి. మేము కాంగ్రెస్ గవర్నమెంట్లో కల్లకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, నెట్టెంపాడు కానీ, భీమ్మ కానీ చాలా ప్రాజెక్టు వాళ్ళు ప్రారంభించినవి కంప్లీట్ చేసినాం. మేము చెప్తున్నాం వాళ్ళు స్టార్ట్ చేసినారు, మేము కంప్లీట్ చేసినామని. ఇవాళ మీరు కూడా మేము స్టార్ట్ చేసినా మీరు కంప్లీట్ చేయండి. చేస్తే ఏమవుతుంది? అరే టీఆర్ఎస్ ప్రభుత్వం 50% 70% చేసినా మేము మిగతా చేసినామని చెప్పుకుని ఉంటుంది. మనం రైతుల ప్రయోజనాలు కాపాడాలి, ప్రజల ప్రయోజనాలు కాపాడాలి. అన్ని రాష్ట్రాల పరిస్థితి వేరు, తెలంగాణ పరిస్థితి వేరు. తెలంగాణ అనేది మోసపోయింది, నష్టపోయింది, చాలా కష్టాలు పడ్డది. చాలా అన్ని రకాల రైతుల నుంచి అన్ని వర్గాల వాళ్ళు నష్టపోయింది. ఇప్పుడు అందరం కనుక్కొని దీన్ని గట్టెక్కియాలి తప్ప ఒకరి మీద ఒకరు వేసిన కాదు. మీకు అధికారం ఇచ్చిండ్రు, మీరు చేయాల్సింది ఓడిపోయి మేమేం చేయలేదంటే మేము చేసినామా లేదా ప్రజలకు తెలుసు. ఇలా ఎలక్షన్లు పెట్టండి, ఆ 10 మంది రాజీనామా చేయించిన వాళ్ళని తెలుస్తుంది మేము చేసినామా లేదని. లేదు రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి కదా, అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు మీ 10 ఏళ్ల పాలన, 14 నెలల కాంగ్రెస్ పాలన గురించి ఆయన చెప్పిన పరిస్థితి ఏం చెప్తారు? చెప్తున్నా కదా, గ్రామాల్లో పోయి మీరే అడగండి. మీ న్యూస్ ఛానల్ చెప్తున్నా, మీరే ఒక గ్రామంకి పోయి ముఖ్యమంత్రి గారు ఇట్లా అంటున్నారని ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఒక ఊర్లో మీరు అడగండి, అది టెలికాస్ట్ చేయండి. లేదు లైవ్ టెలికాస్ట్ చేయండి ఆ ఊర్లో పోయి, మీకు అర్థమైపోతుంది. మేము ఉట్టి అంటే వాళ్ళు అన్నారని మేము అన్నాం అనుకో, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అట్లే అంటారు, మాట్లాడతారు. మీరు ఎమ్మెల్సీ ఎందుకు పోటీ చేస్తలేరు సార్ ఎమ్మెల్సీ ఎన్నికలకు? అరే ఇలా ఇన్ని కష్టాలు ఉన్నాయి, రైతులు చచ్చిపోతున్నారు, బిల్డర్స్ చచ్చిపోతున్నారు, విద్యార్థులు కష్టాలు అవుతున్నాయి, కార్మికులు ఆటో డ్రైవర్లు చచ్చిపోతున్నారు, ఆర్టీసీ నష్టాలు పోయింది. ఈ సమస్యల మీద మనం పోరాటం చేయాలా? ఆ 1 సీటు 2 సీటు గెలిస్తే ఎంత, గెలవకపోతే ఎంత? ముఖ్యమంత్రి గారి జిల్లాలో ఎమ్మెల్సీ గెలిచినాము, ఉమ్మడి జిల్లా 14 నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీ గెలిచినాము. ఏమైంది? గెలిచినంత మాత్రాన గెలిచినాం అంతే. కనుక ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాలని చెప్పి దాని మీద దృష్టి పెట్టడం జరిగింది. బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారని చెప్పి చర్చ, ఏం చెప్తారు? ఏ పొలిటికల్ పార్టీ అయినా ఇంకో పార్టీ చేస్తారండి, వాళ్ళు గెలవాలని చేస్తారు కానీ ఇంకో పార్టీ గెలవాలని ఎట్లా అనుకుంటారు? బీజేపీ వాళ్ళు ఏమో కాంగ్రెస్ చేస్తారని చెప్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఏమో బీజేపీ చేస్తున్నారు. ఎట్లా చేస్తారని చెప్పండి? అంతా తప్పది. మా పార్టీ గెలవాలని కోరుకుంటారు.